ఇప్పుడు ఇక్కడ నేను కారం పెట్టుకున్నాను. ఇక్కడ ఒక చూస్తే సాల్ట్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా గరం మసాలా అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా నేను కొత్తిమీర పెట్టుకున్నాను. మొత్తానికైతే ఇంకా ఇప్పుడు నేను ఈ మూడైతే ఇంకా వేయబోతున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ తక్కువగా ఉన్నప్పుడు మనము కొద్దిగా ఉల్లిపాయలు టమాటా పండ్లు యాడ్ చేసామనుకోండి, చికెన్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, కర్రీ కూడా అందరూ సరిపోయినట్టుగా ఉంటుంది. మొత్తానికి చికెన్ అయితే ఇంకా అన్ని ముక్కలు ఈ ముక్కలే తీసి పెట్టాను. సండే రోజు చికెన్ తెచ్చారు కదా, ఆ చికెన్తో మనం ఈ ముక్కలు అయితే నేను తీసి పెట్టాను. చూస్తున్నారు కదా, మొత్తం ముక్కలు ఇవే ముక్కలే, అన్ని ముక్కలు చూపిస్తున్నా. చూస్తున్నారు కదా, ఈ ముక్కలు బోన్స్తో అయితే చాలా బాగుంటాయి. పైనుండి వచ్చేసి మనము ఆనియన్ బాగా మెత్తగా అవ్వకుండా ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ. అంటే ఇలాగ డ్రైగా ఉడికిస్తున్నాను. టమోటా కొద్దిగా అవి ఉడికితే చాలు. ముందుగా కొద్దిగా అయితే కనుక నేను చికెన్ పైన వేసిన సాల్ట్, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కారం పొడి, మిర్చి వేసాను కదా అందుకనేసి కారం పొడి, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ మనము పెట్టుకున్న రెడీగా కొత్తిమీర గుడక యాడ్ చేసేద్దాము. ఇప్పుడు మొత్తానికైతే కలిపేద్దాం. కలిపేసి మూత పెట్టేస్తే ఇంకా సరిపోతుంది. ఇంతే, ఎవరైనా కానీ సరే పెద్దగా హైలైట్గా ఎంత వండినా కానీ సరే రుచి ఒకటే వస్తుంది. కరెక్ట్గా ఉప్పు కారము పర్ఫెక్ట్గా వండుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా చికెన్తో ఇంట్లో ఎంతమంది ఉన్నామో అందరము తిన్నట్టుగా అయితే చేస్తున్నాను ఇక్కడ. మనం ఒకరోజే తెచ్చి ఒకరోజే వండుకొని తింటే బాగుండదు కదా, అప్పుడప్పుడు కొద్దిగా మిగిలిచ్చేసి ఇలాగైతే తినాలి. ఉల్లిపాయలు అయితే ఇంకా బాగా పొడుగా అయితే ఇంకా లేరుగా అయితే కటింగ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇలా లేరుగా అయితే ఇంకా రోటీ పైన బాగుంటుంది. ఇప్పుడు మనము దీంట్లోకి రైస్తో బదులు రోటీ తింటే బాగుంటుంది. అందుకనేసి నేను రోటీ అయితే ఇంకా రెడీ చేస్తున్నాను. పిండి కూడా కలిపి పెట్టేశాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసానండి. ఇంకా మూత మూసేసి ఒక 10 నిమిషాల పాటు మనం అలాగ ఉడికిచ్చేద్దాము.